ఏం చేస్తున్నారు ఈరోజు? ఈరోజు సోయా టమాటో అన్నం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సోయా టమాటో అన్నం తయారు చేయడానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సోయా టమాటో అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, గరం మసాలా దినుసులు, తరిగిన సోయా కూర, ఉడికించిన మీల్ మేకర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా పొడి, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా పచ్చిమిర్చి చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ ఆనియన్. సో అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకేం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం ప్రవీణ. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ సోయా చంక్స్ కొంచెం మనం వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా, మిక్స్ చేసుకుందాం అన్నమాట కొన్ని మసాలాతో. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూరలో వేసి కలిపితే వేరే టేస్ట్ ఉంటుందా? అంటే మనం అన్ని వేస్తాం కదా. లేదు, దీంట్లో వేసి కలిపింది డిఫరెంట్గా ఉంటుంది, కూరలో వేసింది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది సోయా చంక్స్ కొంచెం బ్లాండ్గా ఉంటాయి కదా, అంటే తప్పగానే ఉంటాయి. ముందే మసాలా కలిపేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. ఓకే, కొంచెం ఉప్పు, ఈవెన్ ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడికించినా బాగానే అబ్జర్వ్ అవుతుంది అనమాట. అన్ని టమాటాలు, ఇక్కడ గ్రీన్ చట్నీ, పుదీనా పచ్చిమిర్చి చట్నీ, మొత్తం ఈ ఫ్లేవర్ అంతా దీని పుదీనా పచ్చిమిర్చి. సోయా కూర ఫ్లేవర్ దీంతో ఎంత బాగుంటుందంటే ఇలా ఎక్కువ అనిపిస్తుంది, మనం కొంచెం ఫ్రై అవ్వగానే అంతా కనపడకుండా అయిపోతాయి అనమాట. ఓకే, ఒక 5 minutes ఇలా పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనం కడాయి పెట్టేసుకుందాం. కొన్ని గరం మసాలా దినుసులు, వెంటనే ఉల్లిపాయలు వేసేయండి, అవి కొంచెం స్ప్లటర్ అయిపోతాయి. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఓకే, టమాటో ముక్క, ఓకే. ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్న ఈ సోయా చంక్స్తో పాటు కలిపిన సోయా కూర మిక్స్చర్ వేసేసి ఓకే ఒక 2 నిమిషాలు మూత. ముందుగా ఒక 5 నిమిషాలు మ్యారినేట్ చేసాం కదా సోయా చంక్స్ అవన్నీ ఇందులో. బాగా కలపాలి కొంచెం. కొంచెం ఉప్పు వేసి, మ్యారినేషన్లో కూడా కొంచెం వేసావు కదా, ఇప్పుడు అన్నానికి సరిపడంత ఉప్పు ఇప్పుడే వేసేసి మూత పెట్టి కొంచెం టమాటోస్ అంతా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికి. చూద్దాం ప్రవీణ. బాగా వేగిపోయింది. సోయా చంక్స్కి కూడా మసాలా అంతా బాగా పట్టించి బాగా ఫ్లేవర్ఫుల్గా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఉడికించిన అన్నం కొంచెం గరం మసాలా పౌడర్, వేయించిన ఉల్లిపాయ, ఒక 2 నిమిషాలు కలిపేసి డిష్ అవుట్ చేయడం. అయిపోయినట్టే కదా, డిష్ అవుట్ చేసేద్దాం ప్రవీణ.
కూర వేసినది ఎక్కడో కనపడకుండా అవును. నేను వేసి ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే. దీంతో పాటు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఓ పైన గార్నిష్. వేడివేడిగా సోయా టమాటో అన్నం రెడీ అయిపోయింది. ఓకే. సోయా టమాటా అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, గరం మసాలా దినుసులు, తరిగిన సోయా కూర, ఉడికించిన మీల్ మేకర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా పొడి, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా పచ్చిమిర్చి చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ ఆనియన్. సోయా టమాటా అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేడి నీళ్ళల్లో నానబెట్టిన మీల్ మేకర్ని వాటర్ రాకుండా తీసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత ఉప్పు, టమాటో ముక్కలు, పుదీనా పచ్చిమిర్చి కలిపి చేసిన చట్నీ, తరిగిన సోయా కూర వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా దినుసులు వేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మీల్ మేకర్ సోయా కూర మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాల సేపు అన్నీ ఉడికేలాగా బాగా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికించిన అన్నాన్ని, కొద్దిగా గరం మసాలా పొడి, బ్రౌన్ ఆనియన్ ముక్కలు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బ్రౌన్ ఆనియన్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన సోయా టమాటా అన్నం రెడీ.